మహబూబ్ నగర్ విభాగం జర్నలిస్టులు ఈరోజు మహబూబ్ నగర్ ధర్నా చౌక్లో తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కొరకు నిరాహార దీక్షకు పూనుకున్నారు. జర్నలిస్టులకు బీమా వసతి కల్పించాలని, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని, మౌలాలి గుట్ట దగ్గర G+2 పద్ధతిలో కట్టిన డబుల్ బెడ్రూమ్లలో గృహాలు మంజూరైన పట్టా సర్టిఫికేట్లు ఇచ్చిన జర్నలిస్టులకు వెంటనే కనీస సదుపాయాలు కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయాలని ఒకరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకు సంఘీభావం తెలిపారు బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడు మెట్టుకారి శ్రీనివాసులు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో డబుల్ బెడ్రూమ్లు మంజూరు కావాలంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఇల్లు లేని ప్రతి ఒక్కరూ గృహం మంజూరుకు అర్హులేనని, చాలని జీతాలతో ఇబ్బందులు పడుతూ అద్దెళ్లలో అద్దె చెల్లించలేక అవస్థలు పడుతున్న జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. జర్నలిస్టులకు పట్టాలిచ్చి ఇల్లు కేటాయించడం కాకుండా వారికి నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని, ప్రభుత్వం యొక్క దమననీతికి ఇది నిదర్శనమని విమర్శించారు. సమాజంలో సమస్యలను, అక్రమాలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులు ప్రభుత్వానికి, సమాజానికి వారధిగా ఉంటారు. అలాంటిది జర్నలిస్టులే నేడు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కడం అంటే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి సమాజంలో 4వ స్తంభమైన జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి, బీమా వసతి కల్పించి, కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ నాయకులు సారంగి లక్ష్మీకాంత్ కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇది పెద్ద కష్టమైన విషయం కాదు. 50 మందో 60 మందో మీరు ఎవరికైతే డబుల్ బెడ్రూమ్లు కేటాయించిండ్రో వాళ్ళకు ఆమోదయోగ్యమైన పరిస్థితులను ఏర్పరిచి వాళ్లకు వెంటనే పట్టాలు ఇచ్చి రూపరేషన్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నే ఉంది. ఎందుకంటే గతంలో టంగుటూరు అంజయ్య గారు హట్టింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పక్కా ఇళ్ల గృహ నిర్మాణం ప్రారంభించారు. ఆ తదుపరి మళ్ళా వచ్చిన ప్రభుత్వము ఇందిరమ్మ పథకం ప్రారంభించారు. అంటే ప్రతి ఒక్కరికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే కార్యక్రమం కూడా స్వర్గీయ వైఎస్ రాజశేఖర హయాంలో. ఆ తర్వాత కేసీఆర్ గారు సాధించుకున్న తెలంగాణలో ఇల్లు చిన్నగా ఉన్నాయి, పనికిరావు, డబుల్ బెడ్రూమ్ మినిమం ఉండాలని ప్రగల్భాలు వలికిన తర్వాత ఆచరణ లోపల కట్టిన ఇండ్లన్నీ కూడా ధనవంతులకు, ఆశ్రిత పక్షపాతం చూపిస్తూ ప్రజాప్రతినిధుల యొక్క చుట్టాలకు, ఇండ్లున్న వాళ్ళకి ఇచ్చి పూర్తిగా నిర్వీర్యం చేసింది ఆ యొక్క గైడ్లైన్. అయినప్పటికీ ఇప్పుడు మీరు కోరుతున్నది కేవలము మాకు రావాల్సిన 50-60 ఇండ్లు మాకు న్యాయబద్ధంగా రావాలంటున్నారు. కాబట్టి ఇది పూర్తిగా న్యాయసమ్మతమైన సమస్య. కాబట్టి తెలంగాణ బీసీ మహాసభ మీకు మద్దతిస్తుంది. కలెక్టర్ గారిని మీరు ఎప్పుడైనా సరే కలవాలన్నప్పుడు యాజ్ ఏ కన్సర్న్ డిపార్ట్మెంట్ పర్సన్గా నేను కూడా వస్తా. ఎందుకంటే ఎప్పుడు రూల్స్ మారలేవు, బుద్ధులు మారినాయి, రాజకీయ నాయకుల బుద్ధులు మారినాయి తప్ప రూల్స్ మారలేవు. ఖచ్చితంగా అవి ఎట్లే ఉన్నాయి కాబట్టి ఆ రూల్స్ ప్రకారం మీరందరూ అర్హులు. కాబట్టి మీ న్యాయసమ్మతమైన ఈ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు కానీ, అనధికారులు కానీ, పోలీసులు కానీ కూడా అందరూ కూడా తోటి మనుషులుగా, జర్నలిస్ట్ అంటే చాలా ఆటుపోట్లకు ఎదుర్కొని, ఎన్ని సమస్యలకు ఎదుర్కొని ప్రజా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దురదృష్టకరం ఏంటంటే ఇటీవల చాలామంది జర్నలిస్టులు మరణిస్తున్నారు. మంచిగా అయిన వాళ్ళు మంచిగా అవుతున్నారు, పూర్తిగా దారిద్ర్య రేఖకు దిగువై పూర్తి కష్టాలు అనుభవించాలంటే ఉన్నారు. కాబట్టి ఆ సమస్యలను కూడా మనం అన్నీ పరిష్కరించుకోవాలి అంచెలంచెలుగా. ఏది ఏమైనా మీరు చేపట్టిన అన్ని విషయాలకు పూర్తి తెలంగాణ బీసీ మహాసభ సంఘీభావం ప్రకటిస్తున్నారు. జై తెలంగాణ.